హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఎప్పుడు చేసే రొటీన్ చట్నీ కాకుండా పల్లి చట్నీని ఒకసారి ఈ విధంగా టమాటాలు వేసి చేయండి. ఏ టిఫిన్లోకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దానికోసం అయితే నేను 1 కప్పు వరకు అయితే పల్లీలు, 1 స్పూన్ వరకు అయితే చనా దాల్ వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా అవి కాస్త రోస్ట్ చేసుకున్న తర్వాత అదే కడాయిలో 1 స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని 3-4 పచ్చిమిర్చి, 2 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు అయితే కట్ చేసుకొని వేసుకోండి. అవి బాగా మెత్తబడే వరకు కూడా ఆయిల్లో ఉడికించుకోవాలన్నమాట. సో అవి కాస్త ఉడికిన తర్వాత మిక్సీ అయితే చేసుకోవాలి. దీంట్లోకి అయితే చింతపండు అయితే అవసరం ఉండదండి, టమాటాలు వేసాం కాబట్టి చింతపండు అయితే ఏం అవసరం ఉండదు. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగానైతే ఆయిల్లో బాగా ఉడికించుకోవాలన్నమాట. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం పేస్ట్ అయితే చేసుకోవాలి చట్నీ. సో మిక్సీ జార్లోకి వేసేసుకొని పల్లీలు ఈ మిక్చర్ని మిక్సీ జార్లో వేసేసుకొని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ అయితే చేసుకోవాలి. అదే కడాయిలో పోపుకు సరిపడా ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత అది కాస్త పోపు వచ్చిన తర్వాత కరివేపాకు, చిటికెడంత పసుపు కూడా వేసేసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పల్లి చట్నీ వేసేసి బాగా కలపండి. ఆల్రెడీ మనం మిక్సీలో 3-4 వెల్లుల్లి వేసాం కాబట్టి పోపులో వేయనవసరం లేదండి. బాగా మిక్స్ అయితే చేసుకొని మీకు కావాల్సిన టిఫిన్స్లోకి పెట్టుకొని తినట్లయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే అండి ఈరోజు రెసిపీ. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.